మంచినీళ్ళు ముట్టుకోవట్లేదు పిండి గారు. పొద్దున్నే లేవగానే పిండి గారు దేవుడికి దండం పెట్టేదాన్ని పిండి గారు. అదేదో చేయగా చూసుకుని మంత్రాలు కూడా చదువుకునేదాన్ని గారు పిండి గారు. ఇప్పుడు దేవుడు అంటే ఏమన్నా కనిపిస్తున్నాడా పిండి గారు? నాకు 3 అంటే 3 లైక్లే వచ్చినాయి పిండి గారు నా పోస్టింగ్ కి పిండి గారు. మా అన్నయ్య ఆస్తి పాత్ర వద్దన్నాను పిండి గారు. అన్నీ అన్నయ్యనే వదిలే తీసుకోమన్నారు పిండి గారు. ఏదో నా పోస్టింగ్ కామెంట్ పెట్టి లైక్ కొడితే చాలనుకున్నాను పిండి గారు. కానీ ఒక్క పోస్టింగ్ 3 లైక్లు అంటే ఆ గంగరాజు గారు అప్పుడే అనేసారు పిండి గారు. రేపు పొద్దునికి నాకు ఫేస్బుక్ లో పరువు అంతా బాగుంది పిండి గారు. మొగుడితో కాపురం కూడా చేయట్లేదు పిండి గారు. ఫేస్బుక్ మీద ఉంటున్నారు, అది అందరికీ తెలుసు పిండి గారు. పేరెంటాలన్నీ మర్చిపోయారు పిండి గారు. షేరుల్లో పడిపోయారు పిండి గారు. ఆ షేర్ వదిలేశారు పిండి గారు. ఈ షేరుల్లో ఉన్నారు పిండి గారు. ఆ కామెంట్లు అన్నీ నా చుట్టుపక్కల గురించి మాట్లాడటం కూడా మానేశారు పిండి గారు. ఈ కామెంట్ల గురించి చూసుకుంటాను పిండి గారు. చీర పోతే నాకు పోతాను ఎవరో దండ పట్టించుకోవట్లేదు పిండి గారు. ఇక్కడ లైక్ చూసుకుని పరుగుతున్నాను పిండి గారు. ఏం చెప్పుకోరు పిండి గారు. ఊరుకోండి పిండి గారు, అలా అంటారేంటి? ఆ గంగరాజు గారు 3 లైక్లు వచ్చినాయి ఏంటంటే అనేసారు పిండి గారు. పనేవాళ్ళు పిండి గారు. ఎందుకు తెలియదండి, అందరికీ తెలుస్తుంది పిండి గారు. ఎందుకు తెలీదు? మన సుబ్బారాయుడు గారు ఆవిడ మరదలు ముక్కుపడక పోయింది అన్నారు. ఆవిడ మరదలు ముక్కుపడకి ఈయనే తొప్పేసాడని ఫేస్బుక్ నుంచి టాప్ చేసింది నేనే కదా పిండి గారు. అలాంటిది నా పోస్ట్కి 3 లైక్లు వచ్చాయని విషయం అందరికీ తెలీదా పిండి గారు? అయ్యో, దీనికి ఏ ఆస్తి బతకాలి పిండి గారు? నగలు అడిగానా, నాణ్యాలు అడిగానా, ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా? నా పోస్టింగ్కి 50-60 లైక్లే కదా అడిగాను పిండి గారు. అక్కడికి మా ఆయన 3 ఫేక్ ఐడీలు నేనే రన్ చేస్తూ నేనే అందరూ ఫ్రెండ్స్ చేసుకుంటూ అవి కొట్టుకుంటారు. ఏమైందో ఏంటో అన్నీ బ్లాక్ అయిపోయింది పిండి గారు. నేను ఎవరికి చెప్పుకోను పిండి గారు ఈ గుడ్డి కోతనే. అయ్యో, నాకు ధన్యం చేశాడు పిండి గారు. ఉండండి పిండి గారు, పొట్టు పెడతాను. వద్దులే అమ్మా, అసలే బాధలో ఉన్నావు కదా. ఓ పని చేయి, చాట్ బాక్స్లో పెట్టు, ఇళ్ళకి డౌన్లోడ్ చేసుకుంటాను.